హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోయే స్లాబ్ పైపింగ్ ఈ డ్రాయింగ్ ప్రకారంగానే ఉంటుంది. ఏం చేంజెస్ ఉంటాయి. ఎన్ని బాక్సెస్ ఉంటాయి, ఎన్ని బాక్సులో అన్ని బాక్సులో స్లాబ్లు ఉంటాయి, ఏ బాక్స్ నుంచి ఎటు లూప్ వెళ్ళాలా, ఏ బాక్స్ నుంచి స్విచ్కి వెళ్ళాలా, ఏ బాక్స్ వే నుంచి స్విచ్కి వేయాలా, ఎక్కడి నుంచి డీబీకి వేయాలా అనేది ప్రతి డీటెయిల్స్ ఈ డ్రాయింగ్ లోపల ఉంటాయి. మనం ఎప్పుడైనా స్లాబ్ పైపింగ్ చేయాలనుకునే ముందు ఇలా డ్రాయింగ్ వేసుకొని పైపింగ్ చేసినాం అనుకో, మనకు టైం వేస్ట్ కాదు, ఈజీగా ఉంటుంది అన్నట్టు. అట్లా రూట్ మొత్తం క్లియర్గా ఉంటాయి డ్రాయింగ్ లోపల. డ్రాయింగ్ వేసుకొని స్లాబ్ పైపింగ్ చేస్తే చాలా చాలా ఈజీ ఉంటుంది. మీరు కూడా చేయండి, ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. చివరి వరకు చూస్తేనే మీకు వర్క్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ అనేది మన వీడియోకి చాలా ఇంపార్టెంట్. టూ బిహెచ్కే అపార్ట్మెంట్ యొక్క ఫ్లాట్ యొక్క స్లాబ్ కాంక్రీట్ నడుస్తుంది ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టూ బిహెచ్కే అపార్ట్మెంట్ స్లాబ్ పైపింగ్ చేయడం జరిగింది. స్లాబ్ పైపింగ్ ఎలా చేస్తారో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక్కడ వచ్చేసి ఇది డీబీ కింద వస్తుంది. డీబీది ఈ స్లీవ్ అనేది కింది డీబీ నుంచి మీది డీబీకి లూప్ కోసం పెట్టిన స్లీవ్ ఇది. ఇక్కడ వచ్చేసి ఎక్స్టర్నల్ లైట్ స్విచ్ డ్రాపింగ్. ఇది ఎక్స్టర్నల్ లైట్స్. రెండు లైట్లు వస్తాయి, ఎక్స్టర్నల్ లైట్స్ ఫ్రంట్ సైడ్ డోర్ ముంగడ. ఇక్కడ వచ్చేసి మీటర్కు సర్వీస్ వైర్ కోసం ఇన్కమింగ్ వైర్, పోల్ నుంచి మీటర్కి వచ్చే వైర్. ఇక్కడ బయట సైడ్ మీటర్ వస్తుంది. ఇక్కడ రెండు పైపులు ఉన్నాయి. ఒక పైపు పోల్ నుంచి మీ సర్వీస్ వైర్ కోసం, ఇంకో పైపు ఇక్కడ నుంచి డీబీ కోసం, డీబీ సప్లై కోసం. ఇక్కడ వచ్చేసి స్విచ్ కోసం ఈ మూడు పైపులు స్విచ్ డ్రాపింగ్. ఇది లివింగ్ రూమ్ సర్క్యూట్. లివింగ్ రూమ్ సర్క్యూట్కు ఒక మెయిన్. ఇక్కడ 4V జంక్షన్. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా వాల్ లైట్ కోసం డ్రాపింగ్. ఈ బాక్స్ చాండ్లర్ లైట్ కోసం. ఇది వచ్చి సీలింగ్ లైట్ల కోసం జంక్షన్ బాక్స్. ఇది ఒకటి వచ్చేసి టీవీ పవర్ కోసం. ఎందుకంటే పవర్ లైటింగ్ ఒకే దగ్గర చేయడం జరిగింది, అందుకే ఏకేజ్ పైప్ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ కోసం లైట్ల కోసం ఈ పాయింట్. ఖాళీ జంక్షన్ ఎక్కడ, ఎందుకంటే సీలింగ్ వస్తుంది, ఫాల్ సీలింగ్. తర్వాత ఎన్ని లైట్లు వస్తుందో అన్ని లైట్లు చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కోసం ఫ్రిడ్జ్ వస్తుంది, ఫ్రిడ్జ్ సాకెట్ కోసం. ఇది వచ్చేసి కిచెన్ సర్క్యూట్. ఈ పైప్ వచ్చేసి మెయిన్ డీబీ నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి దాని కింద డ్రాప్ అయింది. వాటర్ ఫిల్టర్ కోసం ఒక పైపు, ఇంకో పైపు కిచెన్ స్విచ్ డ్రాపింగ్. ఇది దాని తర్వాత ఇక్కడ కింద ఇంకొక బాక్స్ జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ ఈ లైట్ కోసం డ్రాపింగ్. ఇక్కడ నుంచి ఇక్కడ పూజారు. ఇది పూజా రూమ్ స్విచ్. ఈ పూజా రూమ్ వాల్ లైట్ కోసం వాల్ లైట్ వస్తుంది.
ఇక్కడ కింద ఒక లైట్ వస్తుంది పూజ రూమ్ లోపల. ఈ పైప్ వచ్చి 20 పైపు 25 పైపు. ఇది ఒక 20 పైపు వాటర్ హీటర్ మెయిన్ కోసం డీబీ నుంచి వచ్చింది. 25 పైపు బెడ్రూమ్ లైటింగ్ కోసం. బెడ్రూమ్ లైటు ఇక్కడ నుంచి అక్కడ స్విచ్ డ్రాపింగ్. ఈ 20 పైప్ అనేది ఇక్కడ ఇది బాత్రూమ్ వాలు. బాత్రూమ్ ఇక్కడ నుంచి ఇటు డోర్ వస్తుంది. ఇక్కడ బాత్రూమ్ స్విచ్ కోసము ఒక పైపు, వాటర్ హీటర్ కోసము ఇంకొక పైపు, 2 పైపులు డ్రాప్ చేయడం జరిగింది. ఇది బెడ్రూమ్ జంక్షన్. 2 జంక్షన్ ఉన్నాయి. ఇక్కడ జంక్షన్, ఈ జంక్షన్ నుంచి వాల్ లైట్ కోసం డ్రాపింగ్. ఈ జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్ లూపింగ్. ఈ పైపు బాత్రూమ్ జంక్షన్ స్విచ్ కోసము పోయింది, పవర్ సాకెట్ కోసం. ఈ పైపు బెడ్ స్విచ్ కోసం డ్రాపింగ్. ఈ పైపు ఎక్స్టర్నల్ లైట్ కోసం లూప్ చేయడం జరిగింది. 2 ఎక్స్టర్నల్ లైట్ వస్తాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఎక్స్టర్నల్ లైట్స్. ఇదండి 6 మెయిన్లు వేయడం జరిగింది. ఒక్కటే కర్ర కట్టలేదు ఉంది అయిపోయింది. డబ్బాలేమో లేవు మనం మాలు ఇది కూడా ఒకటి పేమెంట్ కాకపోతా పోయాలా. స్లాబ్ కాంక్రీట్ నడుస్తున్నది. స్టేర్ కేస్ డూప్లెక్స్ ఇది. కిచెన్ వాటర్ ఇన్ఫిల్ట్ కోసం ఇది.